అల్లూరు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో లోతుగడ్డ బ్రిడ్జి దగ్గర 102 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుండి కాకినాడకు గంజాయిని తరలిస్తున్న 5 నిందితులను అదుపులోకి తీసుకొని 2 సెల్ ఫోన్లు, 1 ఆటో, 1 బైక్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ జగదీష్ అదాని మీడియాకు గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఒడిశాలోని చిత్రకొండ ప్రాంతం నుండి కాకినాడకు 102 కిలోల గంజాయిని తరలిస్తున్న శివరావు, ప్రసాద్, నాగేశ్వరరావు, అర్జున, శ్రీనుబాబులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 5 లక్షలు ఉంటుందని తెలిపారు. ఒడిశాలోని చిత్రకొండ ప్రాంతంలో గంజాయి సాగు ఎక్కువగా ఉందని, దాన్ని నిర్మూలించేందుకు అక్కడ ఎస్పీతో చర్చిస్తున్నట్లు తెలియజేశారు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తుందని, అక్రమంలో దాడులను ముమ్మరం చేసినట్లు ఏసీపీ జగదీష్ వెల్లడించారు. లోతుగడ్డ బ్రిడ్జ్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్ఐ అన్నవరం అండ్ టీమ్ అక్కడ వెళ్ళి గాంజా పెట్టుకున్నారు. దీంట్లో మనకి మెయిన్లీ 102 కేజీ గాంజా దొరికింది. ఇది వర్త్ ఆఫ్ 5 lakh గాంజా ఉంది. అండ్ అదే భాగంగా మనకి ఒక ఆటో అండ్ 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 5 మెంబర్స్ మనకి అక్యూజ్ దొరికారు. మర్రి శివారావు అని, చిక్కం ప్రసాద్, కుండేటి నాగేశ్వరరావు అని, ఎల్లటి అర్జున్ అని, కొప్పగి శ్రీనుబాబు అని. సో ఈ 5 కూడా ఈ ఒడిశా చిత్రకొండ పొదంజోలా అని విలేజ్ నుంచి ఈ గాంజా ఏదైతే ఉందో ఇది తీసుకువచ్చారు. ఇది ముందు వాళ్ళు కాకినాడకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఒడిశా నుంచి వచ్చింది చిత్రకొండ ఏరియా. సో ఆ ఏరియాలో చాలా కేసెస్ కూడా దొరుకుతున్నాయి. సో ఈ సోర్స్ ఏరియా ఏదైతే ఉందో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అక్కడ కూడా మనకి చాలా కేసెస్లో అక్యూజ్డ్ కూడా అక్కడే చాలా కల్టివేషన్ ఉంది కాబట్టి అక్కడి నుంచినే వస్తుంది. సో దీని భాగంగా మన ఎస్పీ సార్ కూడా ఈ చిత్రకొండ ఏరియా డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్తో కూడా మాట్లాడారు. సో అక్కడ మనం స్పెషలీ ఇది ఒక హాట్ స్పాట్ లాగా కన్సిడర్ చేసేసి అక్కడ ఏదైతే కల్టివేషన్ ఉందో ఆ కల్టివేషన్ని డిస్ట్రక్షన్ చేయడానికి కోసం మాట్లాడాము. మన యాజ్ ఆంధ్రప్రదేశ్ది ఇప్పుడు 100 days ప్రోగ్రామ్ నడుస్తుంది. దీని భాగంగా మనం 100 daysలో మొత్తం గాంజాయి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి అన్ని కేసెస్ పట్టుకొని మొత్తం డిస్ట్రక్షన్ అండ్ మొత్తం ఎన్డీపీఎస్ గాంజా ఆంధ్ర నుంచి తొలగించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. సో ఇదే భాగంగా ఈ కేసు కూడా ఈ సోర్స్ ఒరిజినేట్ ఏముంది ఒడిశాలో, సో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అండ్ ఈ అక్యూజ్ని కూడా మనం పట్టుకుంటాము. అండ్ ఈ ఫార్వర్డ్ లింకేజ్ ఏదైతే ఉన్నారో కాకినాడని, సో వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది.